Light, camera, rolling, music. హాయ్ అండి, ఈ రోజు విడుదలైన సినిమా గురించి చెప్పాలంటే మాయాబజార్ మూవీస్ బ్యానర్ మీద సూర్యదేవర, నాగవంశీ అండ్ మహేంద్ర బాబు నిర్మాతలుగా నూతన దర్శకుడు హరినాథ్ దర్శకత్వంలో కథా స్క్రీన్ ప్లే మాటలో సక్సెస్ఫుల్ చిత్రాల దర్శకుడు మారుతి అందించగా మనందరికీ ఇష్టమైన యువ హీరో సుమంత్ అశ్విన్, అందాల బొమ్మ నందిత కాంబినేషన్లో లేటెస్ట్గా ఈ రోజే మన ముందుకు వచ్చింది లవర్స్. ప్రేక్షకుల విమర్శ. అటుపక్క అమ్మాయి ఇటుపక్క అబ్బాయి వీళ్ళిద్దరి లవ్ స్టోరీ చూడండోయ్ చూడండోయ్. అటుపక్క రోమియో ఇటుపక్క జూలియట్ వీళ్ళిద్దరి లవ్ స్టోరీ చాప్టర్. దే ఆర్ ద లవర్స్, దే లవర్స్, లవర్స్ అండ్ ద హైయర్ కలర్స్. రివర్స్ అంటావేంటి? లేకపోతే ఇంత మంచి కాంబినేషన్ లో సినిమా వస్తుంది అంటే ఆడియన్స్ బోల్డ్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఉంటా అవి రీచ్ అయిపోతే రివర్స్ అవరేంటి? ఏంటి రా అమ్మాయి కథా కథనాలు ఉంటేనే ఉపాధి కథ చెప్పు. కథ చెప్పాలంటే మన హీరోకి అమ్మాయిని ప్రేమిస్తాడు. ఆ అమ్మాయి ఫ్రెండ్ ఏమంటదంటే అబ్బాయిని నేను ప్రేమించుకో, అబ్బాయిలు అందరూ కూడా ఫ్లర్ట్ చేస్తారు, వాళ్ళు ప్రేమించడం తెలియదు అని చెప్పి లేనిపోని మాటలు చెప్పి వాళ్ళిద్దరికి బ్రేకప్ అయిపోయి చేస్తారు. సర్లే పోతే పోయింది అని చెప్పి ఇంకో అమ్మాయిని ప్రేమిస్తాడు మన హీరో. ఈ అమ్మాయి విషయంలో కూడా ఆ అమ్మాయి అలాగే చెప్పేసి బ్రేకప్ చేంజ్ చేద్దాం. ఎందుకంటే వీళ్ళిద్దరు కూడా అమ్మాయి ఫ్రెండ్స్. ఆ అమ్మాయి ఎవరో తెలియపోయినా మన హీరో అమ్మాయి మీద కోపం పెట్టేసుకుంటాడు. ఈ అబ్బాయి ఎవరో తెలియపోయినా ఈ అబ్బాయి మీద హీరోయిన్ కోపం పెట్టేసుకుంటాడు. అయితే అనుకోకుండా తెలియని వీళ్ళిద్దరూ అనుకోకుండా ఒక షాట్ ఎదురైతే ఆ అమ్మాయిని చూసి మన హీరో ఇష్టపడతాడు. ఇష్టపడిన తర్వాత ఇది ఆ అమ్మాయి అని తెలుసుకుని కొంత భయపడ్డా తర్వాత ఆ పాదగొడవలన్నీ పక్కనెట్టేసి ఈ అమ్మాయికి దగ్గర అవడం కోసం మనోడు నానా ప్రయత్నాలు చేసి మొత్తం మీద కింద మీద పడేసి ఆ అమ్మాయిని లవ్లో పడతాడు. ఆ లవ్లో పడేసిన తర్వాత ఆ అమ్మాయికి తెలుస్తుంది ఇతను అతనే అని చెప్పి. ఆ తర్వాత ఏమైంది, ఆ తర్వాత ఇద్దరు కథ ఎలా సుఖాంతమైంది, అది ఎంటర్టైనింగ్గా నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్తో మన ముందు ఉంచినటువంటి విభిన్నమైన కథ ఇది. సినిమా అన్నాక ఏదో కథనాలు ఉంటాయి మాకు తెలుసు. కాకపోతే ఇంత మంచి కాంబినేషన్ లో సినిమా వస్తుంది అంటే ఆ సినిమా కథలో పట్టు ఉండాలి, అప్పుడే ఆడియన్స్ కనెక్ట్ అవుద్ది. నువ్వు 1 వీక్ పడిపోయేంత వీకా 1 ఇయర్ తర్వాత పడితే స్ట్రాంగా? మీ అమ్మాయిలకి అబ్బాయిలు ఏదైనా చేస్తారని భయం, ఏదైనా చేస్తే బాగుండని ఎక్సైట్మెంట్ రెండు ఉంటాయి. ఏడ్చో. మరి ఏం చేస్తే నేను సిన్సియర్ ఎవరో చెప్పు. నాన్ వెజ్ పూర్తిగా మానేసి పచ్చి కూరగాయలు, ఆకుకూరలు మాత్రమే తినాలి. ప్రేమిస్తే బాడీలో ఉన్న హార్మోన్స్ అన్నీ యాక్టివేట్ అయ్యి బ్రెయిన్ షార్ప్గా పనిచేస్తుంది. ఈ సినిమాలో నటినట్ల గురించి చెప్పాలంటే ముందు చెప్పుకోవాలి మన కథానాయకుడు సుమంత్ అశ్విన్. సుమంత్ అశ్విన్ పెర్ఫార్మెన్స్ పరంగా ఆల్రెడీ ప్రూవ్డ్ రే. ఇక స్టార్ అవడం తర్వా, అందుకే కదరా ప్రయత్నాలు చేస్తున్నాడు. స్టార్ అవ్వాలంటే ప్రయత్నాలు ఎలా ఉండకూడదు. మరి ఎలా ఉండాలి? ఎలా ఉండాలో ఎంఎస్ రాజు గారికి తెలియదంట. అలా వచ్చా నాకెందుకులే. హీరోయిన్ నందిత తెలుగు పిల్ల. ఈ పిల్లని ఎంకరేజ్ చేస్తున్నందుకు మారుతి గారిని అభినందించాలి కదా. మంచి పెర్ఫార్మర్. బాగా చెప్పు. దాని తర్వాత మన ఈ రోజుల్లో సాయి బాగానే చేశాడు. దాని తర్వాత ఎంఎస్ నారాయణ గారు. అరే నవ్వించి అరిచిపోయాడని రిలాక్స్ అవుతారని ఇలాంటి వేషం ఇచ్చారు. దాని తర్వాత మన సప్తగిరి చేశారా. సినిమాకి వెళ్ళిన ప్రేక్షకుడు ఎంతో కొంత నవ్వుకున్నాడంటే అది కేవలం ఒక సప్తగిరి వల్లేరా కదా. వాడు అమ్మాయిని చూశాడంటే రాక్షసులా తయారవుతాడు. వాడిని కంట్రోల్ చేయడం మీ తాత, ముత్తాత, అవ్వ, జోజవ్వ వాళ్ళ అవ్వ వల్ల కూడా కాదు. అటెన్షన్! నువ్వు దావూద్ కన్నా దారుణంగా ఉన్నావు మై సన్. నేను ఒక అమ్మాయిని చంపేద్దాం అనుకుంటున్నాను ఫాదర్. ఇక ఈ సినిమా టెక్నీషియన్స్ గురించి చెప్పాలంటే ముందు చెప్పుకోవాల్సిన సినిమాటోగ్రఫీ మల్వర్ భట్ జోషి ఎక్స్ట్రాడినరీ కదా. తర్వాత ఎడిటింగ్ ఉద్ధవ్. ఈయనకి మధ్యన శ్రద్ధ తగ్గింది. మరి సంగీతం జేవి. ట్యూన్స్ బాగానే ఉన్నారా. కాకపోతే అత్తమాను కొత్త ట్యూన్స్ అంటే ఆయన మాత్రం ఎక్కడి నుంచి చెట్టుకొస్తారా. అవును, ఆయన మాత్రం ఎక్కడి నుంచి చెప్తారు. అది నిర్మాతలు మన సూర్యదేవర, నాగవంశీ, తర్వాత మహేంద్ర బాబు. అండగా మారుతి గారు ఉన్నారు కదా. మరే మర్చిపోయి ఈ సినిమాకి కథ, స్క్రీన్ ప్లే, మాటలు మన మారుతి గారు. కథ అంటావేట్రా, ఆయన పాయింట్ అనుకున్నారు, సన్నివేశాలతో కొన్ని స్క్రీన్ ప్లే రాసుకున్నారు, మాటలు కూడా ఆయన రాసుకున్నారు. అక్కడక్కడ పేలే సప్తగిరి డైలాగ్స్ మాత్రం ప్రేక్షకులు సప్పట్లు కొట్టారా. వీటిలన్నిటికి తోడు మారుతి గారు ఆయన మార్కు డైలాగ్స్ కూడా టచ్ చేశారు. నువ్వెవరే మైనా అందంలో ఎవరెస్ట్
అంటే అది నువ్వేనా ఓ మైనా మైనా నీ పేరేదైనా భూగోళం నిన్నే ఏంజెల్ అనిపించేనా నిజంగా నిజంగా అదేదో మాయలాగా ఇదంతా జరిగనే కలలాగా. ఫైనల్ గా కెప్టెన్ దర్శకుడు నూతన దర్శకుడు హరినాథ్ తండ్రి సాటు బిడ్డ బాగా చేశారు. తండ్రి సెట్ పెట్టేట్రా మరి కథ స్క్రీన్ ప్లే మాటలు అందించి ఈయన దర్శకుడు చేసింది ఎవరు? మారుతి గారు. ఈయన డ్యూటీ ఎంత బాగా చేసినా ప్రస్తుతానికి ఈయన్ని తండ్రి సాటు బిడ్డ అంటారా? నాకేం అర్థం అవట్లేదు, కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంది. రే ఎప్పుడు నేను నిజం చెప్పినా నువ్వు కన్ఫ్యూజన్ లోనే ఉంటారా? వీడియో కొద్ది కరెక్ట్గా ఉన్నాడు. హ్యాపీ హ్యాపీ సే ఫుల్ టు బిందాసే ఇకపై నువ్వు నేను లవర్సే దిల్ సే దిల్ కలిసే క్రేజీ న్యూసెన్సే లవనే బండికి లేదు రివర్సే వెలిగి పోతున్నా వెన్నెల్లో తాజుగా ఎదిగి పోతున్నా ఎవరెస్టల్లా మెరిసి పోతున్నా రెయిన్బోలో రంగులా ఇష్క్ జెండా ఎగరేస్తున్నా పిల్లని వల్ల. సుమంత్ అశ్విన్, నందిత, మారుతి నూతన దర్శకుడు హరినాథ్ కాంబినేషన్లో సినిమా వస్తుందంటే ఖచ్చితంగా కొత్తగా ఉంటుందని చెప్పి ఎదురు చూసిన ప్రేక్షకులకి సినిమా కొత్తగా ఉన్న కథాకథనాలు ఎందుకో అనుకున్నట్టుగా లేవని మట్టికి కొంచెం డిసప్పాయింట్ అయ్యారు. ఫస్ట్ హాఫ్ అంతా ఏదో అలా నడిచింది అనిపించుకుంది. అయితే సుమంత్ అశ్విన్ అండ్ నందిత పెర్ఫార్మెన్స్లు బాగున్నాయి, మారుతి గారి పంచ్ డైలాగులు పేలినాయి. అయితే సెకండ్ హాఫ్కి వచ్చేటప్పటికి సప్తగిరి యొక్క నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ అంటే మారుతి గారి పంచ్ డైలాగ్కి టైమింగ్ ఉన్న ఆర్టిస్ట్గా సప్తగిరి చేసిన పెర్ఫార్మెన్స్కి బాగా సింక్ అయ్యి ప్రేక్షకులు మాత్రం ఉర్రూతలు ఊగించినాయి. ఏదేమైనా ఓవరాల్గా కథాకథనాలు కొంచెం డిసప్పాయింట్మెంట్ కలిగించినా కూడా వాటిలన్నింటినీ పక్కన పెట్టేసి ఎంటర్టైన్మెంట్ ఉంది కాబట్టి సినిమా ఓకే అయిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఓవరాల్గా ప్రేక్షకులకు కావాల్సిన ఎంటర్టైన్మెంటే కాబట్టి ఈ లవర్స్ పాస్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఆయన చేత ఈ సినిమా కూడా పాస్ అవ్వాలని కోరుకుంటూ మరిన్ని మంచి సినిమాలు మారుతి గారి నుంచి మన సుమంత్ అశ్విన్ అండ్ నందిత కాంబినేషన్లో ఎన్నో సినిమాలు రావాలని కోరుకుంటూ మరి నేను సెలవు తీసుకుంటున్నానండి. నగరంలో విడుదల మిగతా సినిమాలు చూసేస్తాను, ఈ లవర్స్ని చూసి మీరు ఎంజాయ్ చేస్తూ ఉండండి. ఉంటానండి, మీ యార్బాబు. ఎంతో తెలియని దూరం ఎదురెదురే ఉంటున్నా ఏమో నింగి నేల కలవవు ఏ వేళ ఏదో తెలియని భారం సాగేదారుల్లోనా పగలు సిరి వెన్నెలలే ప్రియమైన శత్రువులా